బ్యాట్స్మెన్ ని ఎప్పుడు గ్రౌండ్ లోకి దింపకూడదు. అలాగే లైమ్ లైట్ లో లేని సెలబ్రిటీస్ ని ఎప్పుడు ఓపెనింగ్స్ కి పిలవకూడదు. ఒకవేళ పిలిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏంటి సార్ ఈ జనాలు అడావిడి? టాప్ ఓపెనింగ్ రోజు ఈ పేరు ఎక్కడో చూసినట్టుంది సార్. ఆర్ఎంసీ. ఆర్ఎంసీయా? అదేంటి సార్? సీఎం అని తిరిగేసారా పోటీగా? దీని ఏదో బ్రాంచ్ కూడా ఉన్నట్టు తెలుసు సార్ నాకు. బ్రాంచ్ ఉండమేట్రా, బ్రాంచ్ ఓపెనింగ్ మన ఎవరో మన రష్మిని అనసూయ కూడా వచ్చారు రిబ్బన్ కటింగ్ కి. నేను అక్కడ ఉన్నా కదా సార్, ఏం కనపడలేదే వాళ్ళు. అంటే రష్మి ఆ రోజు మేకప్ వేసుకుంటూ వచ్చింది, అదే గుర్తుపట్టలేదు. మరి అనసూయ? ఆవిడ మేకప్ ఎక్కువ వేసుకుంది, అందుకని గుర్తుపట్టలేదు. సార్ ఇప్పుడు ఆ రెండు షాపుల్లో ఇప్పుడు ఏం కనబడతలేవండి సార్ అవి? అది తీసామండి. ఏ ఉగాదికి ఆఫర్ పెట్టి అదే లక్కీ డ్రా పెడతాం కదా, కారు బైక్ అని. నేను షాప్ పెట్టి ఆవిడకి వచ్చింది, షాప్ తీసుకెళ్ళిపోయాడు. మరి ఇంకోటి ఓ రోజు ఉగాది పెట్టి అది కూడా మంచి ఆఫర్ పెట్టా. షాప్ లో ఫుల్ జనాలు వచ్చారు, విపరీతం క్రౌడ్. ఒక్క 10 నిమిషాలు కరెంట్ పోయింది అంతేరా. కరెంట్ పోగానే షాప్ అంతా సర్దీసారు అందరూనే. జనరేటర్ ఆన్ చేయొచ్చు కదా సార్? ఫస్ట్ జనరేటర్ పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడేం ఆఫర్ పెట్టారు? 3 శారీలు కొంటే 2 ఇస్తాం. అబ్బా మంచి ఆఫర్. 3 శారీలు కొంటే 2 ఇస్తారు. కరెక్ట్ లేదు, 3 కొంటే 2 ఇస్తాం. 3 కొంటే 2 ఇస్తాం. నోట మాకు బాయ్స్ కి ఏం లేవా? బాయ్స్ కి మంచి ఆఫర్ ఉందండి. 300 రూపాయలు టీ షర్ట్ 10 రూపాయలకి ఇస్తున్నాం. 10 రూపాయలకి ఇచ్చేస్తున్నారా? భలే ఉందని సార్ మీదే. పార్కింగ్ చేసా కింద బండి. పార్కింగ్ చేసా. పార్కింగ్ టికెట్ 300 కాకపోతే 310 రూపాయల టీ షర్ట్. అవునండి. సర్వీస్ వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? మడతెట్టేస్తా సినిమా హీరో. ఆ సినిమాలన్నీ ఫ్లాప్ కదా సార్. మాడే ఫోన్ చేశాడు రా, మధ్య షూటింగ్ లేవట, షాప్ ఓపెనింగ్ వస్తాడు, 5000 అమ్మన్నాడు అంతే. హీరోయిన్ ఎవరు? మన ఫేమస్ తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ ఇప్పుడు ఆవిడ. మన హీరో గారు వచ్చేస్తున్నారు. ఐదేళ్ళు అయిపోయింది ఇండస్ట్రీకి దూరం అయిపోయి. నేను సినిమాలు కూడా చేయట్లే, అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ నాకు అసలు. ఒకసారి స్పెట్స్ తీసేయాలండి, వెళ్ళండి ఒకసారి. వీడికి నాకన్నా ఎక్కువనే ముడతలు. ఏం లేట్ ఏంటి? క్యాబ్ కొంచెం లేట్ అయింది. నాకు ఫోన్ చేస్తుంటే ఎందుకంటే మళ్ళీ మీకు ఫోన్ చేయడం, మీరు కార్ పంపించడం అవన్నీ. ఫోన్ చేస్తే క్యాబ్ నేను బుక్ చేసేవాడి. మనకు ఆఫర్ ఉంది, 50 రూపాయలు తగ్గిస్తారు. హీరోయిన్ గారు వచ్చేస్తున్నారు. కనకం. నా పేరు కనకం కాదు, క్యాట్రిస్. నేను గుర్తుపట్టలేదా? మీరెవరు? నీ ఫస్ట్ డెబ్యూ మూవీ నాతో చేసావు, మడతెట్టే హీరో. బాగున్నాను. ఏం చేస్తారు సార్ ఇప్పుడు సినిమాలు? ఫెడోట్ అయిపోయాడు కదా, ఖాళీయే. తెలుగు సినిమాలు చేస్తున్నారు సార్? వై నాట్? ఒక్క నిమిషం సార్, అన్ని నెంబర్లు ఉండవండి. ఫోన్ తుడుచుకున్నాను సార్. హలో సార్, ప్రొడ్యూసర్ గారు నమస్తే సార్. నా సినిమాలో కావాలని చెప్పారు కదా సార్ నా పక్కన. ఓకేనా సార్? క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది సార్ మీకు. నేను ఇప్పుడు నీ పక్కన హీరో కాదు సార్, ఫాదర్ క్యారెక్టర్. కరెక్ట్ సెట్ అవుతారు సార్ మీరు. సార్ ఫాదర్ క్యారెక్టర్ నేను సూట్ అవుతారు, బాగుంటుంది సార్. పర్లేదు, ఒప్పుకో. మన రిబ్బన్ కట్ చేద్దాం. రిబ్బన్ కట్టింగ్ ముందు కొంచెం మా ఫ్యాన్స్ కి హాయ్ చెప్తారా? హాయ్ చెప్తా. పొల్లో పని నేను కూడా వెళ్ళి హాయ్ చెప్పేస్తే బాగుంటదేమో. హాయ్. రెడీ సార్? రెడీ మేడం ఒక ఫోటో. ఓకే మేడం. సార్ నేను రిబ్బన్ నువ్వు ఎడ్జ్ లో కట్ చేసుకోవచ్చు. ఎడ్జ్ మేడం ఒకటి. ఇదేంటి సార్? ఏమేం సార్? ఆవిడకి బోకే అని రాసి నాకు బోకే అని రాశారేంటి? అర్రే అక్కడ కరెక్ట్ రాసాడు సార్. పర్లేదు ఉంచండి సార్, బాగుంటుంది, మీకు సెట్ అయిపోద్ది కూడా. షూటింగ్ లేకపోతే అంతే సుధీ. ఒక్క గిఫ్ట్ హ్యాంపర్ మా షాప్ తరపు నుంచి.
ఓకే ఓకే మేడం. ఏం సార్ గిఫ్ట్ ఇది? సర్ప్రైజ్ సార్ వాట్ ఇస్ దిస్ సార్? డైమండ్స్ అండ్ కిమ్సీస్ విత్ రోల్డ్ గోల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ గిఫ్ట్. నాకు ఉందా సార్? సార్ కో ఫోటో. ఓకే సార్. ఇదేంటి సార్? ఏం లేదు, ఖాళీ కవర్. గిఫ్ట్ హ్యాంపర్ మే గిఫ్ట్ సార్. మేడం మీరు వచ్చి జ్యోతి ప్రజ్వలన. మేడం ఓకే మేడం. సార్ మీరు ఏం సార్ ఎలాగట్లేదు? ఇలా పాపిచ్చోళ్ళకి తెలగే ఉంటుంది సార్, ఎలాగ అది ఇప్పుడు చూడండి సార్ ఎలా వెలిగిద్దాం. ఇప్పుడు ఎగ్గుపోలు ఎలగట్లేదు. నేను ముందే చెప్దాం అనుకున్నాను సార్, అందరికి తెలియాలి కదా అని చెప్పి వెయిట్ చేయించాను కావాలి. రండి సార్, మన షాప్ మొత్తం చూద్దాం సార్. రండి సార్. ఈ శారీ ఏంటి సార్? ఇది గద్వాల్ అండి. గద్వాల్. ఓ మై గాడ్, గద్వాల్ మొత్తం ఇట్లా పట్టేసిందా? మొత్తం బాగా స్వెట్టింగ్ ఉంది. ఏసీ లేదా సార్? సెంట్రల్ ఏసీ సార్. మరి ఏంటి నాకు ఏసీ రావట్లా? ఆ సెంటర్ లో వస్తుంది ఏసీ. బెటర్ ఆటో ఇది గద్వాల్ కన్నా బాగుంది సార్. ఏం ప్రెస్ మీట్? ప్రెస్ మీట్ ప్రెస్ రెడీగా ఉంది. రండి, కూర్చోండి. ప్రెస్ మేడం, ఈ షాప్ ఓపెనింగ్ రావడం మీకు ఎలా అనిపించింది? కూర్చొని చెప్పొచ్చా? కూర్చోవచ్చు మేడం. యాక్చువల్లీ వెన్ షాప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మా షాప్ మేనేజర్ నాకు 10 నెక్లెస్లు అండ్ 10 చీరలు ఇవన్నీ ఇస్తానన్నారు. నేను వద్దని ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఫైనల్ గా ప్రెస్ ముందు ఇస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చారు నాకు. సార్ షాప్ చూద్దాం సార్. నాకు ఏమన్నా గిఫ్ట్ అన్నా ఇవ్వండి సార్. సార్ ఆవిడకి 100 చీరలు ఇచ్చా, మీకు మామూలు గిఫ్ట్ పులిగోరు సార్. పులిగోరు సార్ మర్చిపోయాను సార్, మీరు రీసెంట్ గా సినిమాలు రాజమౌళి గారి డేట్స్ అడుగుతున్నారు, అదే ఆలోచిస్తున్నా. ఏం చూసారు అంటున్నాను సార్. మీకోసం పులిగోరు చేయించాను సార్. పులిగోర? ఎస్ సార్. ఇదేంటే మనిషి గోరలో ఉంది? అది మా తాత అండి. అప్పుడు మా తాత అందరూ పులి అనేవారండి. మేడం ఇది యూఎస్ నుంచి రావాల్సింది, ఫ్లైట్ మిస్ అని చెప్పి ఇక్కడ కొనేసాను సార్. ఓకే. ఓ మై గాడ్, సారీస్ ఇవ్వండి. ఇవి రవ్వల్ నెక్లెస్. సార్ మన దగ్గర చీరలు కనబడతారా సార్? అరే ఎన్ని చీరలు వేసారా? 10 చీరలా? ట్రయల్ రూమ్ కూడా లేరా? నాకు తెలిసి దీని మీద అనుమానం మొత్తం. చెప్పండి. నేనా సార్? నేను ఎందుకు దొంగతనం చేస్తాను సార్ చీరలు? సార్ కావాలంటే సీసీటీవీ కెమెరా లాంచ్ చేయండి సార్. ఇంకా పెట్టలేదు సార్. అమ్మయ్యా 3 లంగాలు కూడా మిస్ అయ్యండి. లంగావలా? చిచ్చి, లంగాలు కూడా ఏం చేసుకుంటారు సార్ మీరు? ఓపెన్ చేయించండి మొత్తం ప్లీజ్. ప్యాంట్ ఇప్పండి. ఏంటి ప్యాంట్ ఇప్పాలా సార్? నేను ఇప్పాలి సార్, తప్పదు. ఫోటో సార్. ఏంటి ఇప్పుడు ఫోటోనా? ఇప్పటి నుంచి కాదు సార్, ఇప్పటి నుంచి ఇంత అయినా ఏ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా మొత్తం మడతట్టేస్తారు. సినిమా అందుకే తీసారు, మడతట్టేస్తాను. చూడండి సార్, నేను ఎందుకు వేసుకుంటా సార్? ఇదిగోండి సార్. షర్ట్ ఇప్పండి. లంగా పైన లంగా కింద వేసుకుంటాడు సార్. నాకు పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతా సార్. ఇస్తాలేండి సార్, 10,000 కదా. 10 కాదు 5. ఒకసారి నేను ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకోవచ్చా? వేసుకోండి మేడం. ఎంత ఇది? ఇది నియర్లీ 5,000 అండి. ఎంత సార్? 5,000? 5,000 అండి. సార్ మన ఈఎంఐలో తీసుకునే ఛాన్స్ ఉందా? నెలకు 1000 రూపాయలు అండి. 1000 కింద ఇస్తాం, మళ్ళీ ఇంకో 1000 కింద ఇస్తాం. అప్పుడు ఈఎంఐ కంప్లీట్ అది కలిపి కొట్టుకోవచ్చు మీరు. మన దగ్గర నెక్లెస్లు సారీస్ కూడా కనబడతలేవు సార్. చెక్ చేయండి. నాకు ఎందుకు అనుమానం సార్, మొత్తం అదే కొట్టేస్తుంది సార్. అదే ట్రయల్ రూమ్ చాలా తీసుకెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటి మాట్లాడుతున్నావా? నేను కొట్టేసా కనిపిస్తున్నాను నేను. నువ్వే కదా ట్రైన్ లోకి తీసుకెళ్తున్నావు అన్ని. నేనా? కాదు, నువ్వు కొట్టేసి ఉండు అను. ఇవిడు కాదులేండి సార్, ఎవరు కొట్టుకుంటారు. నేను కొట్టేయడం కాదు సార్. వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడుకోండి సార్. లేదు సార్, ఇదే కొట్టేసింది సార్. అదే చెయ్యేస్తాను. అవన్నీ కుదరవు, చాలా మంది చూసావు. ఇలా జివ్లాజిఫ్లు ఎన్నో అయిపోయినాయి.
సార్ ఇదే కొట్టేసింది సార్. ఏమనుకున్నారు నా గురించి నువ్వు? ఏమనుకున్నాడు? అది కొట్టేసి దానికి కనిపిస్తున్నానా? ఇగో, బయటకు వచ్చేస్తుంది. తీరా 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 చూడండి సార్ అరే స్టేషన్ తీసుకెళ్ళు. నెక్లెస్ ఏది? పట్టుకెళ్ళిపోయాడు సార్. ఆడ పట్టుకెళ్ళిపోయాడా? చూడండి సార్ వెళ్ళండి సార్. ఏయ్! సార్ నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెట్? చాలా ఎంజాయ్ చేశాను నేను. వెరీ గుడ్, బాగుంది. రోజా గారు బాగుంది, అందరు బాగా చేశారు.